ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. దీన్ని సుబ్రహ్మణ్య గాయత్రి అంటారు. ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు 40 రోజులు కనుక మనం జపించుకున్నట్లయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. కుమారస్వామి జన్మించినటువంటి రోజు మార్గశిర శుద్ధ షష్ఠి. దేవతల కోరిక మేరకు తారకాసురుణ్ణి వధించటానికి పార్వతీ పరమేశ్వరుల సంకల్పంతో కుమారస్వామి జన్మిస్తారు. ఆయన తాలూకా 6 ముఖాలను మానవ దేహంలోని 6 చక్రాలుగా అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు యోగ సాధకులు ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు షణ్ముఖుణ్ణి పూజించడం వల్ల అనేక అభీష్టాలు నెరవేరడంతో పాటు జ్ఞానసిద్ధి కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ముఖ్యంగా సంతానోత్పత్తి కలిగిస్తాడు. అలాగే ఆరోగ్యం, జ్ఞానసిద్ధి కూడా కలుగుతుంది. ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం అని ఉంది. దీన్ని ప్రతిరోజు కూడా మన ఇంట్లో పారాయణ చేసుకున్నట్లయితే ఇంట్లో ఎవరైనా కొంచెం మందబుద్ధులైనటువంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి జ్ఞానసిద్ధి కలుగుతుంది. అలాగే ప్రతి మాసంలో కూడా మనం షష్ఠి తిథి నాడు, అలాగే కుమారస్వామి జన్మించినటువంటి కృత్తికా నక్షత్రం రోజు ఆయన కనుక ఆరాధిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. మనకు అనేక సుబ్రహ్మణ్య పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉదాహరణకి పళని, కుక్కి, మోపిదేవి లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఒక పుణ్యక్షేత్రమే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లోని శృంగగిరి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉంది. ఇది భూమికి సుమారుగా 240 అడుగుల పైన ఈ గుడి ఉంటుంది. దీన్ని దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థస్వామి వారు ప్రతిష్ఠించడం జరిగింది. దీనిలో భారతీతీర్థస్వామి శ్రీ 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 భారతీతీర్థస్వామి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వప్న దర్శనం ఇవ్వడం జరిగింది. ఆ స్వప్నంలో ఈ శృంగగిరి మీద నన్ను ప్రతిష్ఠించు అని వారికి చెప్పడమే కాకుండా ఏ శిల్పి చేత కూడా ఈ గుడిని నిర్మించాలో కూడా వారికి సూచించడం జరిగింది. ఆ ప్రకారమే శ్రీ 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 భారతీతీర్థస్వామి వారు సుబ్రహ్మణ్య స్వామిని మే 13, 2007 ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే తరువాతి కాలంలో తత్కరగమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామీజీ వారు మే 22, 2022లో ఈ బెంగళూరులోని శృంగగిరిలో రాజేశ్వరి నగర్లో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్య షణ్ముఖ ఆలయంలో కుంభాభిషేకం కూడా నిర్వహించడం జరిగింది. ఆలయ రూపకల్పన ప్రఖ్యాత వాస్తుశిల్పి అయినటువంటి డాక్టర్ ఆర్ అరుణాచలం యొక్క సృష్టి. అతను షణ్ముఖ భగవాన్ని సారాన్ని ప్రతిబింబించేలాగా తన కళాత్మక దృష్టిని ఉపయోగించి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 6 ముఖాల దేవుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారు. ఈ గుడిలో కూడా 6 ముఖాలు పైన పెద్ద ఆకారంలో ఉంటాయి. మొత్తం నక్షత్రం ఎలాగైతే ఉంటుందో ఆ నక్షత్రాన్ని సూచించే భావన కలిగేటట్టుగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఆలయం భూమిపైన 240 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక కొండ మీద ఉంది. మొత్తం నిర్మాణం 123 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. టవర్ గోపురం 3000 స్ఫటికాలతో అలంకరించబడింది. సూర్యరశ్మి వాటిని తాకినప్పుడు ఇంద్రధనస్సు ప్రభావాన్ని సృష్టిస్తుంది. మరి రాత్రిపూట 138 నమూనాలు మరియు 16 రంగుల కలయికతో అద్భుతమైనటువంటి ఎల్ఈడి లైట్ డిస్ప్లే కూడా మనకి ఈ దేవాలయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది సుమారుగా 10 కిలోమీటర్ల దూరం వరకు ఈ షణ్ముఖ విగ్రహాన్ని అంటే 6 ముఖాలు ఉన్నటువంటి పైన పెద్ద విగ్రహాన్ని మనకి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ఎల్ఈడి డిస్ప్లే వల్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రాథమికంగా ఉన్నటువంటి గర్భగుడిలో షణ్ముఖ భగవానుడు సుబ్రహ్మణ్యుడు తన భార్యలైనటువంటి వల్లి దేవసేనతో కలిసి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తాలూకా గర్భగుడి చుట్టూ కూడాను ప్రాకారం ఉండేటువంటి దీంట్లో ఉండేటువంటి మ్యూజియంలో 1000 కంటే కూడా ఎక్కువ వినాయక విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా చాలా కళాత్మక దృష్టితో ఉండి కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే ఆలయ గర్భగుడిలో గణేశుడు పంచముఖ గణేశుడిగా కూడా మనకి దర్శనమిస్తారు. లేదా సింహం మీద కూర్చున్నటువంటి 5 ముఖాల గణేశుడుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే ఉపాలయంగా పెద్ద శివత్రిశూలం మరియు స్ఫటికలింగంతో కూడినటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడుగా మనకి దర్శనాన్ని ఇస్తారు.
ఆ పక్కనే పార్వతీదేవి అపీత కుచాంబగా మనకి అద్భుతమైనటువంటి దర్శనం కూడా ఇచ్చి మనలందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగేక ఈ సుబ్రహ్మణ్య స్వామి తాలూకా గుడిలో ప్రత్యేకించినటువంటి విషయం ఏమిటంటే, ఈ గుడి మీద చుట్టూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించినటువంటి అనేక విశేషాలని చిత్రీకరించడం జరిగింది. శృంగేరి ఆలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సూరపద్ముని కానీ, లేకపోతే తారకాసురుని వధించిన దృశ్యాలు, మిగతా దృశ్యాలు పళని గోపురం దృశ్యాలు, అలాగే మిగతా అనేక దృశ్యాలు ఈ గోడల మీద అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎవరైతే బెంగళూరుకు వెళ్తుంటారో వారు తప్పనిసరిగా రాజరాజేశ్వరి నగర్లో ఉండేటువంటి ఈ శృంగగిరి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని తప్పకుండా దర్శించుకోండి. స్వామివారికి అనేక సేవలు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జరుగుతుంటాయి. మీకు వీలైన సేవలు చేయించుకోండి. సనాతన ధర్మాన్ని కాపాడండి. సనాతన ధర్మం ఎప్పుడు కూడాను మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః.